హలో, ఈ వీడియోలో మనము 10th క్లాస్ మ్యాథమెటిక్స్ అప్లికేషన్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ చాప్టర్లోని ఎక్సైజ్ 12.1లోని 6th ప్రాబ్లమ్ని డిస్కస్ చేయబోతున్నాము. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, సపోజ్ యూ ఆర్ షూటింగ్ అన్ యారో ఫ్రమ్ ద టాప్ ఆఫ్ యూ బిల్డింగ్ ఎట్ ద హైట్ ఆఫ్ 6 meters to a target onto the ground at the angle of depression 60 degrees. What will be the distance between you and the object? సో ఇక్కడ క్వశ్చన్ ఏం అడుగుతున్నారంటే, ఒక పర్సన్ ఒకవేళ మనము ఆ బిల్డింగ్ యొక్క హైట్ ఎంత అంటే ఫస్ట్ 6 meters. ఇప్పుడు ఏంటంటే ఆ బిల్డింగ్ నుంచి యాంగిల్ ఆఫ్ 60 degrees డిప్రెషన్ తోటి ఒక ఆబ్జెక్ట్ని మనము టార్గెట్ తోటి యారోతో షూట్ చేస్తే ఇక్కడ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఎంత అంటే 60 degrees. బిల్డింగ్ ఏంటంటే స్ట్రైట్ ఉంటుంది, యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ 60 degrees. సో ఇప్పుడు ఏమని అడుగుతున్నారంటే, ఇక్కడ మనం ఇప్పుడు బిల్డింగ్ పై నుంచి షూట్ చేసిన డిస్టెన్స్ నుంచి యారో ఇక్కడ వచ్చిన టార్గెట్ వరకు డిస్టెన్స్ ఎంత అని మనం ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఓకే, సో మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఏంటంటే, ఇక్కడ ఒక పర్సన్ ఒక బిల్డింగ్ పైన నిల్చున్నాడు యారోతో నిల్చున్న పర్సన్ యాంగిల్ ఆఫ్ 60 degrees డిప్రెషన్ తోటి గ్రౌండ్ కి షూట్ చేస్తున్నాడు యారో తోటి. సో ఇక్కడ 60 degrees తో షూట్ చేసినప్పుడు ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది అనేది మనం అడుగుతున్నారు. ఓకే, సో ఇప్పుడు గివెన్ దట్ సొల్యూషన్, గివెన్ దట్ వాళ్ళు ఏమి ఇచ్చారంటే, ద హైట్ ఆఫ్ ద బిల్డింగ్, ద హైట్ ఆఫ్ ద బిల్డింగ్, హైట్ ఆఫ్ ద బిల్డింగ్ ఎంత అంటే 6 meters. అలాగే డన్. ఇప్పుడు టు ద టార్గెట్ ఆన్ టు ద గ్రౌండ్, ద యాంగిల్ ఆఫ్ డిప్రెషన్, యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఈజ్ 60 degrees. సో ఇప్పుడు ఏంటంటే, వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ యూ అండ్ ద టార్గెట్? సో ఇక్కడ ఉన్న పర్సన్ కి అలాగే టార్గెట్ కి మధ్య డిస్టెన్స్ ఎంత అనేది మనం ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ద డిస్టెన్స్ బిట్వీన్ ట్రావెల్డ్ టు ద టార్గెట్ ఈస్ x meters. నేను ఇక్కడ x అని అనుకుంటున్నాను. సో A B C ఫ్రమ్ ట్రయాంగిల్ ABC, ఇక్కడ ఏంటంటే AB ఈక్వల్ టు 6 meters, అలాగే AC ఈక్వల్ టు x meters. ఓకే, డన్. ఇప్పుడు ఏంటంటే, ఇక్కడ మనకు ఏ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ మనకి ఇక్కడ యూజ్ అవుతుందో చూద్దాము. ఎందుకంటే ఇక్కడ మనకు 60 degrees టార్గెట్ తోటి గ్రౌండ్ కి వచ్చింది ఆ టార్గెట్ అనేది యారో. సో ఇప్పుడు మనకి ఇక్కడ యాంగిల్ ఇక్కడ 60 degrees ఉంది, మనకు యాంగిల్ కి ఆపోజిట్ గా 6 meters హైట్ ఉంది. మనకి ఇంకా మనం డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇప్పుడు మనకి ఏవేవి యూజ్ అవుతున్నాయి అంటే, ఒకటి ఆపోజిట్, ఇంకొకటి హైపోటెన్యూస్. సో ఇప్పుడు నేను ఏం వాడుతున్నానంటే సైన్ థీటా యూజ్ చేస్తున్నాను. sin theta equal to opposite side by hypotenuse. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. హైపోటెన్యూస్. సో ఇక్కడ ఆపోజిట్ సైడ్ ఏంటంటే ఆపోజిట్ సైడ్ 6 meters. హైపోటెన్యూస్ ఏంటంటే హైపోటెన్యూస్ ఎంత అంటే ఇక్కడ x meters. సో ఇప్పుడు మనకు sin theta ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. సో సైన్ ఇక్కడ థీటా ఆల్రెడీ ఇచ్చారు, ఎంత అంటే 60 degrees. sin 60 ఈక్వల్ టు ఆపోజిట్ వాల్యూ ఎంత అంటే 6 బై హైపోటెన్యూస్ ఎంత అంటే x. ఓకే, డన్. sin 60 ఈక్వల్ టు √3/2 ఈక్వల్ టు 6 బై
ఎక్స్. సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఇప్పుడు √3 ఈక్వల్ టు ఎక్స్, మధ్యలో ఈక్వల్ టు ఉంది కాబట్టి ఎక్స్ ఇక్కడ డివిజన్లో ఉంది, లెఫ్ట్ సైడ్ పంపించేస్తే మల్టిప్లికేషన్ అవుద్ది, న్యూమరేటర్తో మల్టిప్లై చేసిన √3 ఇంటూ ఎక్స్. అలాగే ఇక్కడ డినామినేటర్లో ఉంది, రైట్ సైడ్కి వెళ్తే న్యూమరేటర్కి వస్తుంది. సో న్యూమరేటర్కి వెళ్ళేటప్పుడు ఇక్కడ ఏంటంటే మల్టిప్లికేషన్ అవుతుంది, 6 ఇంటూ 2. సో √3x ఈక్వల్ టు 6 2 12. సో √3x ఈక్వల్ టు 4 ఇంటూ 3, 12 4 ఇంటూ 3 అని రాశాను. సో x ఈక్వల్ టు 4 ఇంటూ 3 బై √3. సో x ఈక్వల్ టు 4 ఇంటూ 3ని నేను ఏ విధంగా రాస్తున్నానంటే √3 హోల్ స్క్వేర్ అని రాస్తున్నాను. మళ్ళీ √2 స్క్వేర్ క్యాన్సిల్ అయితే మళ్ళీ మనకు ప్రీవియస్ స్టెప్ వస్తుంది బై √3. ఇప్పుడు ఇక్కడ ఎందుకు రాశానంటే √3 క్యాన్సిల్. అలాగే సో ఇప్పుడు x ఈక్వల్ టు 4 √3. సో √3 వాల్యూ ఎంత అంటే x ఈక్వల్ టు 4 ఇంటూ 1.732, 1.732, సారీ 1.732, x ఈక్వల్ టు 32. సో x ఈక్వల్ టు 6.928. సో ఇక్కడ ఏంటంటే 4ని వీటితో మల్టిప్లై చేస్తే మనకు వచ్చే వాల్యూ ఎంత అంటే 6.928. ఓకే, మీకు ఎక్కడైనా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి.